ఈరోజు మనం ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే కొన్నిటిని డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ రాబోయేటటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొదటి ప్రశ్న, నేషనల్ టర్మరిక్ బోర్డును ఎక్కడ ప్రారంభించారు? జాతీయ పసుపు బోర్డును ఎక్కడ ప్రారంభించారు? దీన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది, అంటే జూన్ నెల 2025లో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే నిజామాబాద్, అమిత్ షా ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో అమిత్ షా ప్రారంభించారు. నిజామాబాద్ అనేది తెలంగాణలో ఉంది. కిసాన్ మహాసమ్మేళనం ఎక్కడ జరిగిందంటే నిజామాబాద్లో జరిగింది. దీనికి అమిత్ షా అటెండ్ అయ్యాడు. 2030 కల్లా పసుపుని ఎన్ని బిలియన్ల డాలర్ల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నారంటే రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని బిలియన్ల డాలర్ల ఎగుమతికి లక్ష్యంగా పెట్టుకున్నారంటే $1 బిలియన్. వరల్డ్ డ్రగ్గా దేని పేర్కొంటారంటే పసుపుని. నేషనల్ రబ్బర్ బోర్డు ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. కేరళ అనేది రబ్బర్కి ప్రసిద్ధి అండి. కేరళ అనేది రబ్బర్కి ప్రసిద్ధి. కేరళ రబ్బర్. నేషనల్ కాఫీ బోర్డు ఎక్కడ ఉందంటే కర్ణాటక ఉంది. నేషనల్ కాటన్ బోర్డు ఎక్కడ ఉందంటే నాగపూర్ అంటే మహారాష్ట్రలో ఉంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఉందంటే ఆనంద్ అంటే గుజరాత్లో ఉంది. అదేవిధంగా నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కర్నాల్ అంటే హర్యానాలో ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ ఉందంటే ఆనంద్ అనేది గుజరాత్లో ఒక ప్రాంతం. ప్రస్తుతం క్వింటాల్ పసుపు ధర 18,000 నుంచి 19,000 ఉందండి. 3 సంవత్సరాల్లో దీన్ని 6,000 నుంచి 7,000 ధర పెంచాలని లక్ష్యం అయితే పెట్టుకున్నారు. కాందామహల్ హల్దీ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఒరిస్సాకు సంబంధించింది. ఎరోడు టర్మరిక్ అనేది దేనికి సంబంధించిందంటే తమిళనాడుకు సంబంధించింది. సాంగ్లీ, వాగాన్, వాస్మత్ అనేవి మహారాష్ట్రకు సంబంధించినటువంటి పసుపు రకాలు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా వినండి. అదేవిధంగా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.